Hi guys, welcome to a new vlog. ఈరోజు ఫస్ట్ డే ట్రావెలింగ్ టు సింగపూర్. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. లగేజ్ ప్యాక్, ఆఫీస్ లగేజ్ కూడా ప్యాక్. సో లెట్స్ గో. అయిపోయింది. బాగుంది బాగుంటుందిరా పెరుగు చాలా బాగుంటుంది. ఎందుకు పడదు? అన్నం తింటప్పుడు పడుతుంది. ఇప్పుడేమి సో ఇది ఒక అఫీషియల్ ట్రిప్ అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ డే మేము హైదరాబాద్ టు సింగపూర్ టు వియత్నాం. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మన క్లైమేట్ బాగా సహకరించట్లేదు అసలు. ఫుల్లీ క్లౌడెడ్. క్యాబ్ కోసం వెయిటింగ్. సో కొంతమంది కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ వస్తే వెళ్దాం అనుకుంటే జగ్గరికి వీళ్ళు ఇంకా చాలా లేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాదు కానీ తిరిగిపోతుంది. అంటే కొంచెం కష్టంగానే ఉంది. పర్లేదు. ఫ్లైట్లో 2 గేట్స్, 27 బి. అదే బి అంటే క్లాస్, ఏ అంటే క్లాస్, సారీ, ఏ అంటే ఎకనామీ. బూట్ స్పేస్ ఒక తక్కువ తప్పితే ఇంకంతా బాగుంది కదా. అందరం కలిసి 2 బస్సులు ఎక్కామన్నమాట. City center of Vietnam, and this is very beautiful city, also very modern city of Vietnam as well. Today the population of Da Nang reaches about 1,400,000 people. And with the Vietnamese people, you know that Da Nang is a very good city for living, because here is very good for the education system, healthcare system, and especially with the air, you know that we don't have the air pollution here. Therefore, you know that's with the Vietnamese people, especially with the people who have high income, they want to come here for stay in Da Nang. Right. Okay. And my name Khan. You can. ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ అమ్మా. Especially during American War, and this city belongs to the south of Vietnam, has been controlled by U.S. Army and Soviet Army soldiers. And you know what the and Americans, they negotiated to create, you know, that Geneva Agreement, which was signed in 1967. And according to Geneva Agreement, Vietnam nowadays have that war divided into the 2 different parts, the north and the south. For human president, who supported by Russia and China, they were real communist government.
and the south of Vietnam controlled by U.S. Army. Which city nearby the border between the north and the south of Vietnam? Therefore, Da Nang became a big target of the both sides. बोर्ड कोकोनट विलेज है कोकोनट विलेज इन वियतनाम बोट राइड होने के बाद है ना स्ट्रेट आ रहे हैं कॉर्नर में टाटा Ốp là chạy đi bao nhiêu không đi bộ, còn hơi tóc xa đi bao nhiêu. ఎందుకు రిస్క్ ఓహో డాన్స్ ఓట్లో వెళ్ళడా కష్టం అంటే వీళ్ళు డాన్సులు కూడా వస్తున్నారు అయ్యా వాడే డాన్స్ వస్తాడు ఇంకెవడ ఎట్లా చూసుకుంటాయా కోకోనట్ విలేజ్ లక్కీ విన్యాసం ఇక్కడ టైం ఆల్రెడీ Sarang Hadi Tacho. The singing songs like Sarabo Yoso Sarabiyachora Nirayota Yokenso Sarang Hadi Tacho. ఈ సన్సెట్ ఈ క్లైమేట్ అది విరగదీసేస్తుంది అసలు ఎంత పుణ్యం చేసుకుంటే వాటర్ దగ్గరలో ఉంటారు ఎంత పుణ్యం చేసుకుంటే వాటర్కి ఆనుకొని ఉంటారు వాటర్కి ఆనుకుంటూ ఉంటారు Rồi khách lớn thì mà đi vượt đỏ trái là bao nhiêu này. ఇది బ్యాక్ యార్డ్ వాటర్, నది కాదు. మా కష్టాలు మా తెప్ప మేమే తోసుకుంటున్నాం. మాతో ఉన్నవాడు మా చేత పనులు చేస్తున్నాడండి. ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము కూడా చేస్తున్నాం.
కోకోనట్ విలేజ్లో తెప్ప బోటింగ్ అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరి నీళ్ళు ఇస్తారన్నమాట తాగడానికి అండ్ మామిడి పళ్ళు తినడానికి ఇస్తారు. కోకోనట్ వాటర్ అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరి ముక్కలు కట్ చేసి ఇస్తారు. మనం నీట్గా స్పూన్ వేసుకొని తినేయడమే.